చదువు మీది ఖర్చు మాది అంటోంది ఏపీ ప్రభుత్వం. విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. చదువుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సన్మానించిన ఆయన 120 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ప్రతిభ గల విద్యార్థులను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కృష్ణ ప్రసాద్ సూచించారు. మీ బిడ్డలు ఖచ్చితంగా ఈ జీవన పరుగు పంతంలో పరిగెడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయా స్కూళ్ళలో 1, 2, 3 స్థితులు చేశారు. వాళ్ళకి రాబోయే రోజుల్లో ఎప్పుడు పెళ్లి చేద్దాం, ఏం చేద్దాం ఈ ఆలోచన మానేసి చక్కగా ప్రోత్సహించి వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఇంటి దగ్గర సరైన వాతావరణం కల్పించి తాగే తండ్రులు ఉంటే ఎక్కడ తాగొచ్చి కామ్గా వండుకోండి, వీలైతే మానేయండి. అంతేగాని పిల్లల ఆరోగ్యకర వాతావరణాన్ని దయచేసి పాడు చేయొద్దు. తల్లిదండ్రులు చిన్న వాటికి పిల్లల ముందు తీర్చుకోవద్దు. తర్వాత అంటే వాడి పిల్లల స్కూళ్ళకి వెళ్ళాక మీరు చర్చించుకుని చెప్తే అనవసరంగా వాళ్ళకి ఇక్కడ నుంచి రాబోయే 7 సంవత్సరాలు కావచ్చు, 9 సంవత్సరాలు కావచ్చు, వాళ్ళ జీవితం అత్యంత విలువైంది. దయచేసి దాన్ని మీరు అందరూ కాపాడండి.